రాష్ట్రమంతటా ఆలయాల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులతో ఆలయాలు రద్దీగా మారాయి. సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. బాసర వర్గల్ ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. అయితే బాసరలో ఏర్పాట్లపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా బాసరలోని సరస్వతీదేవి పుణ్యక్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారి జన్మదినం రోజున సరస్వతి సన్నిధిలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు తల్లిదండ్రులు. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాధారణ రోజుల కంటే వసంత పంచమికి రద్దీ ఎక్కువ ఉండటంతో భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ సంవత్సరం 2 days కాబట్టి ఎక్కువ రష్ మనం చూసాము. సో పోయిన సంవత్సరం ఓన్లీ ఒక్క రోజు అయింది, ఈ సంవత్సరం 2 రోజు కాబట్టి నిన్న కూడా సుమారు 80,000 మెంబర్స్ వచ్చారు. ఈ రోజు కూడా ఎక్కువ మంది వస్తున్నారు, అది మనకి సూచన ఉంది. మన అడిషనల్ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అడిషనల్ వాలంటీర్స్కి కూడా పెట్టడం జరిగింది. డ్రింకింగ్ వాటర్, మిల్క్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా మనం చేశాము. సో ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు. వసంత పంచమి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సరస్వతి అమ్మవారి ఆలయాలు రద్దీగా మారాయి. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు తెల్లవారుజాము నుంచే ఆలయానికి క్యూ కట్టారు తల్లిదండ్రులు. అమ్మవారికి పూజలు చేసి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. వసంత పంచమి అంటే సరస్వతీదేవి వాళ్ళ అక్షరాభ్యాసం చేయించుకుంటారు కదా, అట్లా చేయించుకుందాం అనుకున్నాం మేము కూడా మా పాపకి. అసలు 4 days ముందు బుక్ చేసుకున్నా గానీ చాలా క్రౌడ్ ఉంది, కాకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ రోజు సరస్వతీదేవి పుట్టినరోజు కదా, ఆ రోజు అందుకే ఈ రోజు మా పాపకు అక్షరాభ్యాసం చేయించడానికి వచ్చి. మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయంలో వసంత పంచమి సందర్భంగా వనదుర్గామాత అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. నోట్బుక్లు, పెన్నులు, పలకలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు అధికారులు. ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. మరి ఈ రోజు వసంత పంచమిని పురస్కరించుకొని వనదుర్గా అమ్మవారిని సరస్వతీమాత దేవి రూపంలో అలంకరించడం జరిగింది. ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము, తదనంతరం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన, అదేవిధంగా వనదుర్గా అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. అదేవిధంగా మరి ఈ రోజున ఎవరైతే చిన్నపిల్లలు అక్షరాభ్యాస కార్యక్రమం చేసుకుంటారో వారికి అఖండ విద్య, బుద్ధి, మేధస్సు కలుగుతాయి. కరీంనగర్లో శ్రీ మహాశక్తి దేవాలయంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు నిర్వహించారు. ఉదయం నుంచే చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేశారు. మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు అమ్మవార్లు కలిసి ఉన్న ఏకైక క్షేత్రంగా ఉండటంతో భక్తులు, విద్యార్థులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. శ్రీ మహాసరస్వతి అమ్మవారి అభిషేక పూజలు, కుంకుమార్చనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వసంత పంచమి రావడం విశేషం ఏమిటంటే, ఈ వసంత పంచమి రోజున ఎవరైతే పూజ చేస్తారో అమ్మవారు మంత్రి కాబట్టి జ్ఞానస్వరూపిణి, చాలా జ్ఞానాన్ని ప్రసాదించుతుంది. అలాంటి విశేషమైనటువంటి రోజు ఈరోజు కాబట్టి మన మహాశక్తి దేవాలయంలో ఉదయాత్పూర్వం 4 గంటలకే మహా అభిషేకం జరిగింది. భూపాల్పల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అనుబంధ ఆలయం శ్రీ సరస్వతీదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. చిన్నారులకు అక్షర శ్రీకర మహోత్సవం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులకు పలక, బలపం, నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు ఆలయాధికారులు.